నీవు శరీరేచ్ఛల గురించి ఆలోచన చేస్తున్నావేమో, పగ తీర్చుకోవాలని ఆలోచన చేస్తున్నావేమో. అయితే నా దేవుడు నీతో చెప్తున్నాడు, వాటన్నిటి నుండి నువ్వు దూరంగా పారిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు. ఒక్క ఆలోచన జీవితాన్ని మారుస్తుంది, అది దేవుని ఆలోచన మాత్రమే. ఆ యొక్క ఒక్క ఆలోచన నీ జీవితాన్ని భ్రష్టు పట్టిస్తుంది, అది దుష్టుడి ఆలోచన. నీవు దేవుని ఆలోచన కలిగి ఉంటే నీ జీవితము ఉన్నత స్థలముల మీద నిలబడుతుంది. నీవు దుష్టుని ఆలోచన కలిగి ఉంటే నీ జీవితము అతాపతలమైపోయి పాతాళంలోనికి నెట్టివేయబడుతుంది. నీవు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ స్నేహితులు ఏ విధంగా ఉంటున్నారు? మోషేకైతే తన మామ రూపంలో మంచి ఆలోచన చెప్తూ ఉన్నాడు, కానీ ఈ యొక్క ఇజ్రాయేలులకి యెరోబాము చెడ్డ ఆలోచనని ప్రకటిస్తూ వారి యొక్క జీవితాల్ని దేవుని మందిరానికి వెళ్ళనివ్వకుండా, వారి యొక్క బ్రతుకుల్ని అక్కడితో దేవునితో సంబంధం తెంచేయాలని ఒక చెడ్డ ఆలోచనని కలిగి ఉంటున్నాడు. నీ యొక్క స్నేహితులు మోషే మామలాగా నీకు మంచి ఆలోచనలు చెప్తే దాన్ని పాటించు. నీ యొక్క స్నేహితులు యెరోబాము వలె నిన్ను దేవుని మందిరానికి వెళ్ళనివ్వకుండా, దేవుల్లో బలంగా ఎదనివ్వకుండా నిన్ను వెనక్కి లాగితే గనక అటువంటి ఆలోచనలకి నీవు దూరంగా పారిపో. ఆ రోజు దావీదు శరీరేచ్ఛలు నెరవేర్చుకోవడానికి పాపము చేశాడు. ఆ రోజు కయ్యేను తన పగను తీర్చుకోవడానికి తన తమ్ముడైన హేబేల్ని చంపేశాడు. ఈ రోజు నీవు ఏ కోవకి చెందినవాడువో ఒక్కసారి నిన్ను నీవు పరీక్ష చేసుకో.